ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి జబ్బు చేసింది. సమస్యలు పెరిగి పేషెంట్ల సేవల్లో కోత పడుతోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడి ఓపీ చిట్టి రాయించుకున్నా రోగులను పట్టించుకోలేనంత నిర్లక్ష్యం ముదిరిపోయింది. అసలే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓపీ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయినా డాక్టర్లు మాత్రం మారడం లేదు. రోగులకు సరిపడా డాక్టర్లు కూడా లేరు. ఉన్నవారు పెద్దగా పట్టించుకోరు. అత్యవసర పరిస్థితుల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరకడం కూడా అతి కష్టంగా మారింది. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచాల్సిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతోంది. ఒకప్పుడు అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రంలోనూ ఉత్తమ వైద్య సేవలందించి ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేసింది. రోగుల సంఖ్యకు సరిపడా డాక్టర్లు లేకపోవడంతో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదు. సీనియర్ వైద్య నిపుణుల బాధ్యత రాహిత్యంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటు వేసిన పేషెంట్కు చికిత్స అందించకుండా ముచ్చట పెట్టిన డాక్టర్ల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా తిరిగింది. కనీసం కుర్చీలోంచి లేచి పాము కాసిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కాసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కాసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కరు కూడా. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కూడా డాక్టర్లలో పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. అదే నిర్లక్ష్యం, అదే బాధ్యతారాహిత్యం. పేషెంట్కు నయం చేసి పంపాలన్న సంకల్పం, వైద్య స్ఫూర్తి లోపించినట్టు ఆరోపణలొస్తున్నాయి. వాస్తవంగా ఖమ్మం మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 150 మంది వైద్యులుండాలి. కానీ 130 మంది వైద్యులే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచుల పదవీకాలం తీరిపోయి ప్రత్యేక అధికారుల పెత్తనంలో గ్రామాలన్నీ కంపు కొడుతున్నాయి. డ్రైనేజీలను శుభ్రం చేయటం లేదు. చెత్త ఏరివేత మొక్కుబడిగా సాగుతోంది. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు లేవు. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పైగా 10 రోజులుగా వర్షాలు పడుతుండటంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా వంటి విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయి. వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి జనం క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో 900 నుంచి 1000 వరకు ఉండే ఓపీ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు 1500కు చేరింది. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక లేకపోవడంతో రోజుకి బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. జ్వరాల బారిన పడి గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 90% మంది జ్వరాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పేషెంట్లతో ఖమ్మం ఆసుపత్రి కిటకిటలాడుతోంది. వార్డుల్లోనూ ఇన్ పేషెంట్లు కిక్కిర్సిపోతున్నారు. ఎంతకు జ్వరాలు తగ్గడం లేదన్న ఫిర్యాదు కూడా ఉన్నాయి. మొక్కుబడి వైద్యం చేయటంతో పేషెంట్ల రికవరీ తగ్గిపోయినట్టు చెబుతున్నారు. వివిధ టెస్ట్ల రిపోర్ట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. సాధారణ చికిత్స కోసం వచ్చేవారికి కూడా టెస్ట్ రిపోర్ట్లు సకాలంలో అందటం లేదు. థైరాయిడ్, కొలెస్ట్రాల్ వంటి టెస్టుల రిపోర్ట్ల కోసం 2 వారాలు తిప్పుతున్నారని పేషెంట్లు వాపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు పెట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ వస్తే అదే మిషన్ పని చేయట్లేదు. మళ్ళీ సోమవారం నాడు రమ్మన్నారు. ఇబ్బంది కదండి, ఎటు తిరగాలంటే చూసుకోవాలి కదా గవర్నమెంట్. మరి అంతటా ప్రభుత్వం ఏం చెప్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అందరూ బాగా చేస్తారని అంటున్నారు. మరి వారం తిరగాలంటే ఛార్జీలు, ఇంట్లో పనులు ఉంటాయి. బయటకు వెళ్తున్నామో వేలకు వేలు టెస్టులు. ఈడికి వస్తేనేమో రేపు రండి, ఎల్లుండి రండి, సోమవారం రండి. తిను మా మేనత్త అండి. 4-5 డేస్ నుంచి మా అత్తకు ఫీవర్ వస్తుంటే తీసుకొని వచ్చాము. టెస్టులు అవి ఇచ్చాము. ఇంకా టెస్టులు రాలేదు. టెస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ, ట్రామా కేర్ సహా కార్పొరేట్ వైద్య సేవలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగమేఘాల మీద డిప్యూటేషన్ పై వైద్యులను నియమించి సేవలను ప్రారంభించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ పోస్టులను రద్దు చేశారు. ఆ స్థానంలో శాశ్వత వైద్యులను నియమించలేదు. పైగా రోగుల సంఖ్యకు సరిపడా వైద్యుల సంఖ్యను మెరుగుపరచలేదు. ఉన్నవాళ్లు కూడా మొక్కుబడిగా ఆసుపత్రికి వచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులున్నా వారి భయం గాని, సూచనలు గాని ఇక్కడి సిబ్బందికి పట్టడం లేదు.
ఎమర్జెన్సీ సేవలో ఐసీయూ బెడ్లు కూడా సామాన్యులకు ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరంతో వస్తే బెడ్ లేదు, రికమెండేషన్ తీసుకురమ్మని చెబుతున్నారని మండిపడుతున్నారు. మా అమ్మకి సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీ దాంట్లో చేర్పియాలంటే ఐసీలో బెడ్లు లేవు. ఎవరినైనా రికమెండేషన్ చేసి బెడ్లు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చేర్పించుకోండి అని అంటారు. ప్రభుత్వాసుపత్రి అంటే పేదవాడికి ఆరోగ్యాన్నిచ్చే దేవాలయం లాంటిది. కానీ ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మాత్రం ఆ విషయాన్ని మర్చినట్టు కనిపిస్తుంది. సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేక మెడికల్ కాలేజీ విద్యార్థులే రోగులకు దిక్కవుతున్నారు. వారి పర్యవేక్షణలో అరకొర వైద్యం అందుతోందని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప సీనియర్ డాక్టర్లు వైద్యం చేయటం లేదు. దీంతో వైద్యం పడకేసింది. జనానికి ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం పోతోంది. ఆసుపత్రి మీద వస్తున్న ఆరోపణలు, పేషెంట్ల ఇబ్బందుల మీద సూపరింటెండెంట్ను టీ న్యూస్ వివరణ కోరగా అంతా సవ్యంగానే ఉందని, వైద్యులతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా వైద్య సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనకు దాదాపు 15 రోజుల నుంచి మన రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. దానివల్ల మనకు కొద్దిగా మన హాస్పిటల్లో ఫీవర్ కేసులు ఎక్కువనే నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మన వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి. అన్ని రకాల మనకు మెడిసిన్స్ కానీ, వాళ్ళకు అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్స్, మనకు ల్యాబ్ సదుపాయాలు కానీ, బ్లడ్ టెస్టులు కానీ, మనకు అనుభవ వైద్యులైన డాక్టర్స్ ఉన్నారు. కొత్తగా మనకు ప్రొఫెసర్స్ వచ్చారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ మనము ఇవ్వడం జరుగుతుందండి. ఒకప్పుడు ఉత్తమ సేవలందించి మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందిన ఆసుపత్రి ఇలా ఎందుకు తయారైందని జనాలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత, నిర్లక్ష్యం ఇలాగే ఉంటే తమ ఆరోగ్యానికి దిక్కెవరని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.